తనుజ కన్నా నాకు నిజంగా మిగతా వాళ్ళందరూ బెటరే. తనుజ నాకైతే అసలు నచ్చదు. అసలు అలాంటి అమ్మాయిల్ని, అందమైన అమ్మాయిలు పంపించేదే ట్రాకులు నడపడానికి. మీకు తెలియదా? నాకు తెలియదా? ఆమెకి కప్పు రాకపోతే ఏం చేసిద్దో తెలియదు. దానికి భయపడి ఏమన్నా బిగ్ బాస్ వాళ్ళు కప్పు ఇచ్చేస్తారేమో మరి తెలియదు. ఎవరు బాగా ఆడుతున్నారు మీ దృష్టిలో? ఎమాన్యుల్, డిమాన్ పవన్, సంజన ఫస్ట్ ఒక 2-3 వీక్స్ వరకు ఇచ్చి పడేసింది. బట్ ఇప్పుడు ఎందుకో ఆమె డల్ అయిపోయింది. సంజన మళ్ళీ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. తక్కువ ఛాన్సెస్ అయితే అనుకుంటున్నాను నేను. బయట ఎంత పాపులారిటీ ఉందో అంత నెగిటివిటీ కూడా ఉంది. ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. మనం లాస్ట్ 2 సీజన్స్ నుంచి చూసుకుంటే ఈ స్టార్ మా వాళ్ళు సీరియల్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది నాకైతే. మేబీ ఆ విధంగా ఏమన్నా సపోర్ట్ చేయొచ్చు. అంటే మరి తనుజాకే కప్పించేది ఉంటే ఈ షో ఎందుకు, ఈ గేమ్స్ ఎందుకు, టెలికాస్ట్ ఎందుకు, రచ్చ ఎందుకు? ముందు మనం ప్రమోట్ చేయడం మానేస్తే ఇలా మాట్లాడి అప్పుడు బిగ్ బాస్ ఆటోమేటిక్ గా చాలా వరకు అంటే పిఆర్ వాడుకొని తనుజని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. తనుజ కోసమే బిగ్ బాస్ షో అనేది రన్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అది మనం మాట్లాడుకుంటున్నాం. మరి మిగతా వాళ్ళు ఎవరు మీరు చూడాలి. ఫోకస్ కూడా బిగ్ బాస్ లో ఆమెనే ఎక్కువ కనిపిస్తుంది. అది అందుకే స్టార్ మా సీరియల్ వాళ్ళు ఎప్పుడు లాస్ట్ సీజన్ నుంచి వాళ్ళదే కదా డామినేషన్ అంతా. మన రమ్య మోక్ష వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయి మన తనుజ గారిని తిడుతున్నారు. అంటే తననే హౌస్ లో పిలుస్తున్నారు, కన్స్ట్రక్షన్ రూమ్ లో పిలిచి మరి ఇంకా మోటివేషన్ ఇస్తున్నారు, గెలవమని చెప్పి మమ్మల్ని తొక్కేస్తున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారమ్మా? బయటకు వచ్చి వీడియో పెట్టారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడలేను. నేను చూడలేదు కూడా. యాక్చువల్లీ గేమ్ ఇంకా బాగా ఆడడానికి ఇప్పుడు వెళ్ళిన 5 స్ట్రామ్స్ కి అండ్ భరణి గారికి చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే బయట ఎవరి గురించి ఎలా పోర్ట్రేట్ అయ్యింది, ఇతని గేమ్ ఏంటి అనేది క్లియర్ గా ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి అతను వెళ్ళి ఇంకా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఆయన అసలు కనీసం ముందే బెటర్ ఏమో అనిపించాడు. ఇప్పుడు అసలు ఏం చెయ్యట్లేదు ఆయన అయితే. అసలు ఈ రీఎంట్రీలే ఒక కిక్ని ఇచ్చేలా ఉండేవి. ఇప్పుడు రీఎంట్రీ ఏంద్రా బాబు ఇలా ఉన్నారు ఏంటి అనిపిస్తుంది. తనుజ, సుమన్ శెట్టి, ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురులో టైటిల్ ఎవరు గెలుస్తారమ్మా? ఎమాన్యుల్. ఇప్పుడున్న వాళ్ళలో ఎమాన్యుల్ మాత్రమే డిజర్వ్. ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ టాస్క్ వైజ్ కానీ అతను మాత్రమే క్యాపబుల్ కప్కి. తనుజ అసలు 50% కూడా డిజర్వ్ కాదు. ఇమాన్యుయల్ జస్ట్ అంటే కామెడీ మాత్రమే ఎక్కువగా పండిస్తున్నాడు. ఆయన రియల్ ఫేస్ అనేది తెలియట్లేదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నాకు అలా అనిపించలేదు. రియల్ ఫేస్ తనేదో అంటే కొన్ని చోట్ల ఒక తనుజాని నామినేషన్ విషయంలో పవన్కి ఇచ్చేసాడు కదా ఒక టికెట్. అక్కడ కొంచెం సేఫ్ అని అనిపించింది. అది కూడా తను ఒప్పుకున్నాడు. మిగతా ఎక్కడ కూడా నాకు సేఫ్ అని అనిపించలేదు. ఒకవేళ ఆ ఒక్కటి సేఫ్ అనుకున్నా అది తన గేమ్ స్ట్రాటజీ కింద తీసుకుంటున్నాం. తనుజ, ఇమాన్యుల్, రీతు కొంచెం ముందు నుంచి క్లోజ్ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ లో మనకి ఏడుస్తూ కనిపించారు. ఇప్పుడు మన ఫ్రెండ్ మనకు ముందు నుంచి క్లోజ్ అని అనుకున్నప్పుడు అక్కడ తనుజకి ఇమాన్యుల్ క్లోజా లేకపోతే రాము రాథోడ్ క్లోజా? ఇమాన్యుల్ ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఎలాగో నేనే బాగా తెలుసు, నాకే ఫ్రెండ్ కాబట్టి నన్నే చేస్తుంది హౌస్ మేట్ ని అని అనుకుంటాడు. అలా అనుకున్నాడు. కాకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యాడు. ఫీల్ అయ్యే నామినేట్ చేశారు అనుకోవచ్చా? మేబీ అంతే కదా. ఇప్పుడు పరిచయం లేని వాళ్ళు ఎవరేదో అన్నా పోనీలు అనుకుంటాం కానీ మన ఫ్రెండ్సే మనకి వెన్నుపోటు పడిస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. మేబీ ఆ విషయంలో ఎమాన్యుల్ కరెక్ట్ అనిపించింది. అంటే సుమన్ శెట్టి గారు కూడా టైటిల్ విన్నర్ అవ్వచ్చు కదా. ఎందుకంటే నిన్న నామినేషన్ లో ఉన్నప్పుడు మామూలుగా ఓట్లు పడలేదు ఆయనకు, ఆయనే ఫస్ట్ ఉన్నారు. మరి వై ఇమాన్యుల్? అంటే సీజన్ 4 లో ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి కూడా విన్నర్ అయిపోవచ్చు అని అభిజిత్ గారు ఎలా ప్రూవ్ చేశారో మేబీ సుమన్ శెట్టి ఈసారి సెకండ్ విన్నర్ అయ్యొచ్చు. అలా ఫస్ట్ మాత్రం ఇమాన్యుల్ గారే అంటారు. ఇమాన్యుల్ ఆర్ డిమాన్ పవన్. అంతే. టాస్క్ వైజ్ అయితే వీళ్ళిద్దరే గట్టిగా ఆడుతున్నారు. డిమాన్ పవన్ గేమ్ రీతు వల్ల పాడవుతుందని చెప్పి బయట టాక్ నడుస్తుంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఆ బాండింగ్ వల్ల ఇంకా హైలైట్ అవుతున్నారు. మనకి ఎక్కువ స్క్రీన్ లో కనిపిస్తున్నారు. వాళ్ళ బాండింగ్ లేకపోతే అసలు వాళ్ళిద్దరిని ఎక్కడ చూపించాలి చెప్పండి? ఇంకే విషయంలో చూపించాలి? పవన్ కొన్ని టాస్క్లలో వెనకబడుతున్నాడు కదా రీతు వల్ల. ఏంటి ఒక టాస్క్ లో కొంచెం రీతు పాపం స్పీడ్ గా లాగే గ్లాసులు పడిపోవడం వల్ల ఆ ఒక్క టాస్క్ చూసా. మిగతా అన్ని టాస్క్లు అయితే నాకు ఎక్కడ అంత అనిపించలేదు. అది కంగారులో పాపం అయ్యింది. ఫస్ట్ పెట్టాలి అని అనుకున్న ఇంటెన్షన్ తో లాగేసింది, అయిపోయింది. ఆ ఒక్క టాస్క్ మీరు ఎలా డిసైడ్ చేసేస్తారు? అంటే రీతు ట్రాక్ నడిపిస్తేనే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండొచ్చు అని చెప్పి అసలు అలాంటి అమ్మాయిల్ని అందమైన అమ్మాయిలు పంపించేదే ట్రాకులు నడపడానికి. మీకు తెలియదా? నాకు తెలియదా? అందమైన అమ్మాయిలు పంపించేదే ట్రాకులు నడపడానికి. మీకు తెలియదా? నాకు తెలియదా? ఈయన ఎంటర్టైనర్ జబర్దస్త్, ఆమెమో సీరియల్ యాక్టింగ్ ఏడుపు. అంతే. నేను డిఫరెన్స్ అంటే ఏమీ చెప్పలేను. ఈయన నవ్వేస్తారు. వీళ్ళు బెటర్ కదా. తనుజ కన్నా నాకు నిజంగా మిగతా వాళ్ళందరూ బెటరే. తనుజ నాకైతే అసలు నచ్చదు. ఎందుకలా? మనం అందరం కలిసి అదంతా పిఆర్ మహిమా అని నేను అనుకుంటున్నాను. మీరే తనుజకి మంచి ఓట్లు పడతలే అంటారు, మళ్ళీ తనుజ
ఎందుకు వెళ్తుందండి, ఆమె టాప్ 5 లో అయితే ఉంటది, విన్నర్ అయితే అవ్వదనే అనుకుంటున్నాను. ఓకే, టాప్ 5 మీ పరంగా ఎవరు ఉంటారు? టాప్ 5 డిమాండ్, రీతు, తనుజ, ఎమాన్యుయల్, సుమన్ శెట్టి.